వేటలో మునిగి తేలుతూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల ద్విచక్ర వాహన దొంగలను పట్టించిన వైనం బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాల్లోకి వెళ్తే రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం ఇటీవల కాలంలో బట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ద్విచక్ర వాహన దొంగతనాల కేసుల్లో 8 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరిగిందని తెలిపారు. ముద్దాయిల్లో బొల్లాపల్లి మండలం సుగాలి తండాకు చెందిన 5 యువకులు ఇన్నోవా కారులో బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో గతంలో ఉన్న పరిచయాల మేరకు రావడం జరిగిందన్నారు. మిగిలిన 3 కర్లపాలెం మండలం పెదపులుగురువారిపాలెం గ్రామానికి చెందిన వారు 2 కాగా మరొకరు బట్టిప్రోలు మండలం ఓలేరుకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వీరు రోడ్డు పక్కన మరియు హైవేలలోనూ నిలబెట్టి ఉన్న ద్విచక్ర వాహనాలను తొలగించి అమ్ముకుంటూ సులువుగా డబ్బు సంపాదించే మార్గం దొంగతనాన్ని ఎంచుకున్నట్లు వారు వివరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బట్టిప్రోలు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక బృందాలతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పురస్కరించుకొని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద మా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు బట్టిప్రోలు ఎస్ఐ గారిని ఒక స్పెషల్ టీం ఇచ్చి ఈ దొంగతనాల పరిధిలో ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఈ ప్రత్యేక టీము ఈరోజు 2 బ్యాచ్లు మోటార్ సైకిల్ దొంగల్ని 2 బ్యాచ్లు మొత్తం 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో 8 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 గ్యాంగుల్లో ఒక గ్యాంగు బొల్లాపల్లి మండలం సుగాలి తండా నుంచి ఇన్నోవా కారు వేసుకొని వచ్చి ఈ బట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ 5 ముద్దాయిలు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిల్ని దొంగిలించుకొని తీసుకొని అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా 2వ గ్యాంగు మనకి లోకల్ పెదపులివేరు సంబంధించిన వాళ్ళు 2 దొంగతనాలు చేశారు. ఈ 8 దొంగతనాల్లో 6 కేసులు మన బట్టిప్రోలు సంబంధించి ఉంటే, ఒకటి ప్రకాశం జిల్లా టంగుటూరులో చేశారు, ఒకటి కర్లపల్లిలో చేశారు. అన్ని పళ్ళు కూడా సీజ్ చేసి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. దీంట్లో బాగా కష్టపడి ఛేదించారు మన కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు. వాళ్ళకి ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరిగింది.